ఎస్సీ మోహన్రెడ్డి వారు మాట్లాడుతుండగా కోరుతున్నాం. గౌరవనీయులు ఆలూరు శాసనసభ్యులు మిత్రులు విరూపాక్ష గారికి, గౌరవనీయులు రాష్ట్ర కార్యదర్శి సురేందర్రెడ్డి గారికి, అలాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మండల పార్టీ అధ్యక్షులకు, అనుబంధ సంఘాల అధ్యక్షులకు, జిల్లా అనుబంధ సంస్థల అధ్యక్షులకు, అలాగే మండల ప్రెసిడెంట్లకు, జడ్పీటీసీ సభ్యులకు, పార్టీలో వివిధ హోదాలో ఉన్నటువంటి రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ స్థాయి నాయకులకు, ముఖ్యంగా ఈ కార్యక్రమానికి వచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి వచ్చేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు అందరికీ పేరు పేరున అభివాదం చేస్తా ఉన్నాం. ఈరోజు చాలా మంది వ్యక్తులు పార్టీ గురించి, జగన్మోహన్ రెడ్డి గారి గురించి, చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా ప్రజలను మోసం చేసినాడు అనేటువంటి విషయాలన్నీ కూడా విపులంగా చెప్పడం జరిగింది. కాకుండా ఆ సబ్జెక్టులోకి ఎక్కువ పోకుండా మనం రేపు ఏం చేయాలి, మనం చేయాల్సినటువంటి కార్యక్రమాలు ఏమిటి అనేది ముఖ్యంగా మనం చర్చించుకోవాలి. ఎందుకంటే జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అతి బలోపేతమైనటువంటి నియోజకవర్గము ఆలయ నియోజకవర్గం అనేది నిరూపణమైంది. ఎందుకంటే 3 సార్లు వరుసగా పార్టీ పెట్టిన తర్వాత 3 సార్లు గెలిపించడం అంటే ఆశామాషి కాదు. ఆ ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులని ఖచ్చితంగా చెప్పగలుగుతారని కూడా ఈ సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నారు. అంత కష్టపడి గెలిపించేటువంటి మనందరినీ కూడా జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మనందరినీ కూడా పేరు పేరున అభినందిస్తా ఉన్నాం. ఈరోజు గ్రామంలో పోతే ప్రతి ఒక్కరు కూడా మాకు అది రాలేదు, ఇది రాలేదు అని చెప్పేవాళ్ళు అన్నారు. కానీ చంద్రబాబు నాయుడు ఏం చెప్తున్నారంటే, మొన్ననే చెప్పారు ఆయన సూపర్ 6, సూపర్ 7 అన్ని కంప్లీట్ చేసేసాను, ఎవరైనా మాట్లాడితే వాళ్ళని 4 మంది వేస్తారంటున్నారు. కానీ సూపర్ 6, సూపర్ 7 ఏం పూర్తి చేశారు? నిరుద్యోగులకు 3,000 రూపాయలు నిరుద్యోగ చూపిస్తా ఉన్నారు. ఇచ్చారా? 18 సంవత్సరాలు దాటేటువంటి ప్రతి మహిళకు 18,000, 15,000 చొప్పున 18,000 ఇచ్చారు. వాళ్ళకి ఇచ్చినారా? అలాగే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 50 సంవత్సరాలు దాకా ప్రతి ఒక్కరికి 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తా ఉన్నారు. వాళ్ళకి ఇచ్చారా? అలాగే మహిళలందరికీ ఉచితంగా గ్యాస్ 3 సిలిండర్లు ఇస్తా ఉన్నారు. 1 సిలిండర్ మాత్రమే ఇచ్చి ఎగరగొట్టారు. అది మోసం కాదా? అలాగే మహిళలందరికీ రాష్ట్రంలో ఎక్కడికి పోయినా సరే ఉచితంగా బస్సు, ఫ్రీ బస్ అని చెప్పారు. ఇచ్చారా? రైతులందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది కాక 20,000 రూపాయలు రైతు భరోసా ఇచ్చారన్నారు. ఇక్కడ ఉండే వాళ్ళందరూ రైతులే, మీకందరికీ ఇచ్చినారా? మరి ఏమి ఇచ్చారని చంద్రబాబు నాయుడు గారు అన్ని ఇచ్చేశాము, అన్ని అయిపోయినాయి అని చెప్తా ఉన్నారు. అంటే ఇవన్నీ ఇచ్చినాయని చెప్తున్నారంటే ఇది ఇవ్వదు అని, అయిపోయింది మోసమని. 5 సంవత్సరాలలో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తారన్నారు. ఇంతవరకు 20 లక్షలు కాదు, 2 లక్షలు కాదు, 20,000 కాదు, 2,000 కాదు, 200 కూడా ఇవ్వాలి. ఏమి చేసే ఘనకార్యం ఏమంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేటువంటి 2,60,60,000 మంది వాలంటీర్లను
నిర్దాక్షిణ్యంగా తొలగించి ఎన్నటి పంపించారు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినటువంటి 3 నెలల్లో భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ ముఖ్యమంత్రితో ఉద్యోగాలు ఇవ్వలేదు. 1,30,000 ఉద్యోగాలు కొత్తగా సృష్టించి 1,30,000 ఉద్యోగాలు 3 నెలల్లో ఇచ్చేటువంటి ముఖ్యమంత్రి భారతదేశంలో ఎవరైనా ఉన్నారంటే అదొక జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే పెట్టడానికి ఎటువంటి సందేహం లేదు. గ్రామీణ సచివాలయ వ్యవస్థ ద్వారా 1,30,000 ఉద్యోగాలు పర్మనెంట్ పోస్టులు ఇచ్చినారు. మీరు వచ్చి సంవత్సరం అయింది, ఎన్నో ఉద్యోగాలు ఇచ్చాయన్నారు. అడుగుతున్నాను. గవర్నమెంట్ ఉద్యోగాలు 14 ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు. అలాగే 55,000 మందికి చాలా మంది తెలియదు. హెల్త్ డిపార్ట్మెంట్ లో ఆరోగ్య శాఖలో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 55,000 మందికి జగన్మోహన్ రెడ్డి గారు ఉద్యోగాలు ఇచ్చారు. అందుకే ఈరోజు ఎక్కడ గ్రామ స్థాయిలో కానీ, మండల స్థాయిలో కానీ, నియోజకవర్గ స్థాయిలో కానీ ప్రతి హాస్పిటల్లో డాక్టర్లు ఉంటున్నారు, నర్సులు ఉంటున్నారు, ఆఖరికి హెల్త్ అసిస్టెంట్లు ఉంటున్నారు. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు అంటే గ్రామంలో కానీ, మండలంలో కానీ ప్రతి ఇంటికి వచ్చి మీకు ఏం జతలు ఉన్నాయి, మీకు కావాల్సినటువంటి మాత్రలు ఏంటి, మందులు ఏంటి అని ఇంటింటికి మెడిసిన్ పంపించేటువంటి రాష్ట్రం ఏదైనా అది ముఖ్యమంత్రి ఏదైనా ఉన్నారంటే భారతదేశంలో ఎవరే కార్యక్రమం చేయలేదు, ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. అదే కాదు, నాడు నేలలో స్కూళ్లను బ్రహ్మాండంగా డెవలప్ చేశారు. పిల్లలకు ట్యాబులు ఇచ్చి వాళ్ళకి ట్యాబులు ఇచ్చి ఇంగ్లీష్ మీడియం పెట్టి వేరే కోటీశ్వర్లు చేసేటువంటి చదువుకునే విధానాన్ని పేద పిల్లలకు గవర్నమెంట్ స్కూల్ ఇచ్చారు. కోటిగా జగన్మోహన్ గారు చేసినటువంటి గొప్ప కార్యక్రమాలు చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి మోసాలు పెట్టాలంటే 2 రోజులు పడతారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు చేయలేని మోసాన్ని కూడా మనం ప్రజలకు తీసుకొని పోయాలి. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చేటువంటి హామీలు అయితేనేమి, జగన్మోహన్ రెడ్డి గారు చేసే కార్యక్రమాలు మనమందరం కూడా సూపర్ 6 అనుకుంటున్నారు. అంటే 6, 7 అనుకుంటున్నారు. ఆయన రోజు తల్లికి వందనం ఇచ్చారు. ఎప్పుడు ఇచ్చారు? సంవత్సరం రోజులు మనం ధర్నాలు చేసి బెదిరించి భయపెట్టే మనకు భయపడి ఇదే తల్లిదండ్రులు ఇచ్చారు తప్ప తల్లుల మీద ప్రేమతో ఇవ్వలేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసేటువంటి పేరేదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు భయపడి అన్నమాట తల్లికి వందనం ఇచ్చారు తప్ప తల్లుల మీద ప్రేమతో ఇవ్వలేదు అనేది కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ఇంకా 140 హామీలు ఇచ్చాడు. మొత్తం అవన్నీ కూడా మనం నచ్చితే సూపర్ సెక్రటరీగా